సీమరాజా ఏదో మాట్లాడాడనేట్టు. ఇవాళ ఒక్క విషయం మనం గమనించాలి అనిల్ గారు. ఒక వ్యక్తి అనతి కాలంలోనే సీమరాజా అని పేరు పెట్టుకొని వైసీపీ కండువా కప్పుకొని ఇంత ఫేమస్ అయ్యాడు అంటే ఎందుకంటే నిన్న షర్మిల గారు కూడా అతని గురించి పలకరించారు. అవును. ఆవిడకెంత నవ్వొస్తాందంటే అతను చెప్పిన మాటలు చెప్పడం అంటే, "మా బాబాయి మీ బాబాయిని ఏమన్నా చంపావా? మా బాబాయిని మేము చంపుకున్నాం. మా చెల్లిని మాకు అన్యాయం చేశాం. నీకేంటి?" అని ఒకతను మాట్లాడుతున్నారని ఆవిడ కూడా కోట్ చేసే స్థాయికి వెళ్ళాడు అంటే, అసలు ఎంతగా అతనితో కనెక్ట్ అవుతున్నాడో చేసుకోండి. కూడా సీమరాజా వీడియోస్ అన్ని ఫాలో అవుతుంటారు. సెటైరికల్‌గా ఎక్కడ లైన్ దాటని సందర్భాల్లో కొంచెం ఒకటి అర పరుషమైనటువంటి పదాలు వాడతాడే గాని, అతను ఎత్తి చూపించే ప్రతి పాయింటు నిజమే కదా! నిజంగా గనక పాజిటివ్‌గా తీసుకొని ఇది చేసుకుంటే వైసీపీ వాళ్ళు చాలా కరెక్ట్ చేసుకోవచ్చు అతని వీడియోస్. ఎవ్వరు చెప్పనట్టుగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ చేరినటువంటి కోటరీ ఆయనకి భజన చేయటమే గాని, ఈ తప్పు జరుగుతుందని చెప్పే ధైర్యం వీళ్ళకి ఎవరికీ లేదు. మీరు చేయలేనటువంటి పని అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అని ఒక పదవి ఆయనకి ఆయనే పెట్టుకొని కండువా యేసుకొని అతను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను కండువా లేకుండా ఎప్పుడన్నా కనిపించానా? మీలో ఎంతమంది కండువా యేసుకొని తిరుగుతున్నారు? అందరిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీలో ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? అతను అడిగే ఒక్క ప్రశ్నకి వీళ్ళ దగ్గర సమాధానం లేక ఇతన్ని ఇలాగే గనక వదిలేస్తే మనం గుడ్డలోని చూసి నిలబెడతాడనేటువంటిది నిర్ధారణ అయిపోయింది వాడికి. కాబట్టి ఈయన రూపంలో పంపించారు. నాగార్జున గారు మీరు వాస్తవాన్ని గమనించినట్టయితే అసలు ఈ సీమరాజా క్యారెక్టర్ పుట్టడానికి కారణమే వైసీపీ. మరి అక్కడికి అదే ఎందుకంటే వాళ్ళు ఒక క్యారెక్టర్‌ని క్రియేట్ చేశారు. అవును. ఆ! అవును. ఆ తర్వాతే సీమరాజు పుట్టాడు. సేమ్ మెడలో యెల్లో కండువా యేసుకొని అతని పేరైతే నాకు గుర్తులేదు గానీ, బ్యాక్‌గ్రౌండ్‌లో తెలుగుదేశం సంబంధించిన జెండాలు, దాని బ్యానర్స్ పెట్టుకొని రకరకాలుగా సీమరాజా అన్న ఏంటంటే వాస్తవాలు చెప్తూ తప్పులెత్తి చూపిస్తాడు. కానీ అతను ఆ ఎస్సీలందరూ మా కాళ్ళ కింద ఉండాలి. గొప్పవాళ్ళం. అయితే ఏంటి మిమ్మల్ని ఇలాగే ట్రీట్ చేస్తాం. అంటే ఏంటంటే సమాజంలో ఈ వీటిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడేవాడు. సో మరి వాటికి ఆదరణ రాకనో లేకపోతే ఇంకోటో లేదో తెలియకుండా అది అంతగా సక్సెస్ అవ్వల. సేమ్ ఫార్ములాని అందిపుచ్చుకున్నటువంటి ఇతనేంటంటే చక్కగా కడప జిల్లా స్లాంగు సాధారణమైనటువంటి వ్యక్తి మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ప్రభుత్వం మీద గతంలో వైసీపీ పార్టీ మీద ఉన్న అభిప్రాయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్తున్నాడు. జనానికి అర్థమయ్యేటువంటి సరళమైనటువంటి భాషలో. అది గత ఎన్నికల్లో వీళ్ళకి చాలా డామేజ్ చేసిందనేటువంటిది వీళ్ళకి అర్థమైంది. కనీసం గెలిచిన తర్వాతన్నా మనల్ని వదిలేస్తాడేమో అనుకుంటే ఇంకా ఎక్కువ చేశాడు. గెలిచిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్, ప్రభుత్వాన్ని వీళ్ళు ఏ రకంగా ఇరుకుని పెట్టాలని చూస్తున్నారో చూసిన తర్వాత కంటిన్యూ చేస్తున్నాడు. చేసినప్పుడు ఏంటి? అలాంటి వాళ్ళని జోలికి వెళ్ళటం అనేటువంటిది అనవసరం అనేది ఒక రాజకీయ విశ్లేషకుడిగా నా అభిప్రాయం. ఎందుకంటే మీరు మాట్లాడినట్టు అమ్మని, అక్కని, ఆలిని అతనేం మాట్లాడట్లేదు. ఎక్కడ కూడా రాయలసీమకు సంబంధించినటువంటి పదాల్లో ఒకటి అర వచ్చేటువంటి దాని బూతులాగా మనకు అనిపించొచ్చు కానీ, ఆ స్లాంగ్‌ని బట్టి వచ్చే 1, 2 వర్డ్సే గాని, తెలిసి అతను ఎక్కడ లైన్ దాటి మాట్లాడినటువంటి సందర్భం ఎక్కడ లేదు. ఎప్పుడైతే 1, 2 చోట్ల వాడు, వీడు అని మాట్లాడతాడే గాని. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి పోలీస్ కంప్లెయింట్ ఇస్తే ఏం చేయాలి పోలీసులు?